హలో ఎవ్రీవన్. నా పేరు యాసిన్ అలీ. నేను ఒక సీనియర్ యూఐఎక్స్ డిజైనర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూఐ డెవలపర్ విత్ 9+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఈరోజు నేను ఇక్కడ మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో ఇందులో ఏంటంటే యూఐ డిజైనర్ జర్నీ ఎలా ఉంటుంది, సో వాటి ఇంపార్టెన్స్ ఏంటి, సో ఎవరెవరు నేర్చుకోవచ్చు యూఐ అండ్ చాలా విషయాలు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం నా జర్నీ నుంచి స్టార్ట్ చేస్తాను మీకు. సో నేను యాజ్ అన్ యూఐ డిజైనర్గా ఎలా వర్క్ చేసేవాడిని. ఓకే. సో బేస్డ్ అపాన్ మై ఎక్స్పీరియన్స్, సో నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను స్టార్టింగ్ నుంచి నా కెరియర్ బిల్డ్ చేసుకునేటప్పుడు డిజైనింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. సో మీకు ఇక్కడే అర్థం అవ్వాలి. సో డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న ఏ పర్సన్ అయినా మనం యూఐ/యూఎక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో అక్కడి నుంచి నేను మెల్లిగా యూఐ/యూఎక్స్ డిజైనింగ్ అంటే ఏంటి, సో అందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, సో ఎలా నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అందులో, సో వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, వాటి మనం యూస్ చేసే టూల్స్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనేది నేను మెల్లిగా తెలుసుకొని నా జర్నీ స్టార్ట్ చేశాను. సో నేను స్టెప్ బై స్టెప్ నేను నా జర్నీని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు 9+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను మీ ముందున్నాను. ఓకే. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యూఐ/యూఎక్స్. సో యూఐ/యూఎక్స్ ఏంటంటే మన విజువలైజేషన్ ఏదైతే చూపిస్తున్నామో, అంటే మన కంటికి కనిపించేదే యూఐ. దాన్ని మనం యూఐ డిజైన్ అంటాం. ఓకే. సో యూఐ ఇస్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. అదే యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక యూజర్ని మనం ఆ ఫ్లో ఎలా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకున్నాం. సో యూజర్ ఏం చేస్తున్నారు, అందులో తన నచ్చిన ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తారు. ఓకే. సో నచ్చిన ప్రొడక్ట్ సెర్చ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, యాడ్ టు కార్ట్ చేస్తాం. సో యాడ్ టు కార్ట్లో మనం ఏదైనా కూపెన్స్ అప్లై చేయడం. ఓకే. సో నెక్స్ట్ మన ఎంత కాస్ట్ అవుతుంది విత్ ట్యాక్సెస్ అని చెక్ చేసుకొని ప్రొసీడ్ టు చెక్అవుట్ అంటాం. సో చెక్అవుట్లో ఏంటంటే మనం అడ్రస్ ఇవ్వాలి, డెలివరీ అడ్రస్. సో ఎక్కడికి డెలివరీ అవ్వాలి ప్రోడక్ట్. ఓకే. సో మన ఈమెయిల్ ఐడి, మన నేమ్, ఇవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ చెక్అవుట్ నుంచి డైరెక్ట్గా ఇంకా ప్రొసీడ్ టు పేమెంట్ అంటాం. సో అక్కడి నుంచి పేమెంట్ గేట్ వరకు రీడైరెక్ట్ అయ్యి పేమెంట్ చేసి మళ్ళీ వీఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు అవర్ అప్లికేషన్. సో మళ్ళీ అప్లికేషన్కి రీడైరెక్ట్ అవుతుంది పేమెంట్ అయ్యి సక్సెస్ఫుల్ అయిన తర్వాత. సో అక్కడ ఏంటంటే మన ఆర్డర్ సక్సెస్ఫుల్ ప్లేస్ అయింది అని చెప్పి ఒక ట్రాకింగ్ లింక్ లేదంటే ఒక ట్రాకింగ్ జనరేట్ చేస్తుంది. సో మన ఆ ట్రాకింగ్ బట్టి మన ప్రోడక్ట్ ఎప్పుడు రీచ్ అవుతుంది. ఈ ఫ్లో ఏదైతే ఉందో ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. దట్స్ ఫర్ ది యూఎక్స్ అనమాట. ఓకే. సో యూఐకి యూఎక్స్కి మనం తెలుసుకోవాల్సిన ఫీచర్స్ ఏంటంటే వైర్ ఫ్రేమ్స్ ఎలా ఉంటాయి, ఓకే, స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఓకే, యూజర్ రీసెర్చ్ ఎలా చేయాలి, ఇంటరాక్షన్ డిజైన్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎలా చేయాలి, విజువల్స్ డిజైన్ ఎలా ఉండాలి, ఓకే, గ్రాఫిక్ డిజైనింగ్ ఎలా చేయాలి, టైపోగ్రఫీస్ ఏ టైప్ ఆఫ్ టైపోగ్రఫీస్ యూస్ చేయాలి, ఎలాంటి కలర్స్ యూస్ చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇందులో వైర్ ఫ్రేమ్స్ ఏంటంటే ఒక స్కెచ్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ చేస్తున్నాం. ఓకే. మనం డైరెక్ట్గా హౌస్ని కన్స్ట్రక్ట్ చేయం కదా, ఒక పేపర్ పైన ఒక రఫ్ స్కెచ్ గీస్తాం. సో మన హౌస్ ఇలా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఇలా ఉంటుందని. ఓకే. సో అది ఆర్కిటెక్ట్ చేస్తారు. సో యూఐఎక్స్ కూడా ఒక ఆర్కిటెక్ట్ అనొచ్చు మన ఇక్కడ, ఎందుకంటే ఆ యూజర్ ఫ్లో ఎలా ఉంటుంది. ఓకే. సో డిజైన్లో మన ఏ ఎలిమెంట్స్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది యూఎక్స్ చెప్తుంటుంది. ఓకే. సో రియల్ టైంలో యూఎక్స్ ఎలా ఉంటుందో మన విజువలైజేషన్లో యూఐ అంత ఇంపార్టెంట్. ఓకే. సో యూఐ ఏం చేస్తుందంటే ఆ ఆర్కిటెక్ట్ తీసిన రఫ్ స్కెచ్ని మనం విజువలైజేషన్స్కి తీసుకొస్తాం. విజువలైజేషన్స్ ఏంటంటే కనిపించేది అనమాట మనకి మేజర్గా. Okay, so that's for this UI/UX is about. So we are going to create a strategy here. Strategy అంటే మనం ఎలా బిల్డ్ చేద్దాం అప్లికేషన్. ఓకే. ఆ ఫ్లో ఎలా ఉంటుంది అది చెప్తాం. సో యూజర్ రీసెర్చ్ ఏంటంటే మనం ఎక్కువ కాంపిటేటర్స్ని అనలైజ్ చేయడం. ఓకే. ఆ కాంపిటేటర్స్ ఎలా ఉంటారు. సో ప్రజెంట్ మార్కెట్లో ఒక అప్లికేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాటికి కాంపిటేటర్స్ ఏ టైప్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉంటారు, ఇవన్నీ చేస్తాం. సో ఇంటరాక్షన్ డిజైన్ అంటే యూజర్కి నచ్చేలా ఉండాలి అప్లికేషన్. సో యూజర్ ఎప్పుడైతే మనం అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామో యూజర్కి నచ్చేలా ఉంటేనే యూజర్ అది 10 టైమ్స్ అవ్వచ్చు, 100 టైమ్స్ అవ్వచ్చు, అప్లికేషన్లోకి వచ్చి తనకు నచ్చిన ప్రోడక్ట్ ఆన్ చేయడము. ఓకే. లేదంటే తనకు నచ్చిన సర్వీస్ సెలెక్ట్ చేసుకోవడము అలా ఉంటుంది. సో అందుకని యూఐ/యూఎక్స్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ యూఐ/యూఎక్స్ హియర్. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ యూఐ/యూఎక్స్.
సో ఇంపార్టెన్స్ ఆఫ్ యూఐఎక్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మనం ఉన్న డిజిటల్ వరల్డ్లో ఓకే. సో అందరూ ఎక్కడో నుంచో అంటే మార్కెట్కి వెళ్ళకుండా లేకపోతే బయట ప్రపంచం అంతా చూడకుండా ఇంట్లో నుంచే చూసుకొని ప్రతి ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవడం ఓకే. సో వాళ్ళ దగ్గరికే మనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకురావడం ఓకే. సో అంతలాగా అవుతుంది. సో ఆ ఫ్లో ఎలా ఉండాలి ఓకే. ఆ డిజిటల్ వరల్డ్లో మనం ఎలా అప్లికేషన్‌ని డిజైన్ చేయాలి. సో, యూజర్‌కి అంత సింపుల్‌గా ఇంటి దగ్గరకొచ్చి ప్రొడక్ట్ డెలివర్ చేసేయొచ్చా? లేదంటే ఇంటి దగ్గరకొచ్చి సర్వీస్ చేసేలాగా ఓకే. సో, మనం ఆ ఫ్లో ఎలా చూపించాలి? ఓకే. సో, అంత ఇంపార్టెన్స్ ఉంది యూఐ యూఎక్స్ రోల్ ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. సో, డెవలపర్ ఏం చేస్తారంటే, మనం చేసిన డిజైనర్స్‌ని ఓకే. వాళ్ళు కోడింగ్ రాస్తారు. సో, వాళ్ళింత ఆలోచించరు. డిజైన్ ఎలా ఉండాలి? సో, ద ఫ్లో ఎలా ఉంటదని. యాస్ ఎన్ యూఐ యూఎక్స్ డిజైనర్‌గా మనం చెప్తాం ఆ ఫ్లో అంతా. సో, ఒక అప్లికేషన్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే, ఇట్ విల్ బి స్టార్టింగ్ విత్ ద డిజైనింగ్ హియర్. సో, ఈ డిజైనింగ్‌లో రీసెర్చ్ గాని, ఇవన్నీ గాని వచ్చేస్తాయి. ఓకే. సో, అందులో వైర్ ఫ్రేమ్స్ ఓకే. ఇవన్నీ ఒక ఫ్లో చూపించేస్తాం. అప్పుడు ద నెక్స్ట్ స్టెప్ డెవలప్‌మెంట్‌లోకెళ్తుంది కోడింగ్. సో, అంత ఇంపార్టెంట్ ఉంది కరెంట్ మార్కెట్‌లో ఇప్పుడు యూఐ యూఎక్స్. ఎందుకంటే ఆ విజువలైజేషన్ ఎలా చూపిస్తున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో, యూఐ యూఎక్స్ కెరియర్‌లో ఇంత డెవలప్‌మెంట్ ఎందుకవుతుందంటే దిస్ వాస్ ద మెయిన్ పాయింట్స్ హియర్. So next we are going to talk about difference between UI UX. సో డిఫరెన్స్ బిట్వీన్ యూఐ యూఎక్స్ ఏంటంటే మనకి కళ్ళకి కనిపించే ద విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో అంటే మనం చేసే డిజైన్ కానీ బటన్స్ ఉంటాయి ఓకే. ఆ బటన్స్కి కలర్ ఎలా యూస్ చేస్తున్నాం అలైన్మెంట్స్ కానీ డిజైన్ కానీ స్ట్రక్చర్ కానీ ఓకే. ఇవన్నీ యూఐలో ఆలోచిస్తాం మనం. ఎందుకంటే యూఐ ఎంత లుక్ గుడ్ ఉంటుందో అంత బెటర్ అప్లికేషన్ కనిపిస్తుంది మనకి ఓకే. సో యూఎక్స్ ఏంటంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతాం ఎక్కువ. ఓకే. యూఎక్స్‌లో ఏంటంటే, మనకి యూజర్ ఒక అప్లికేషన్‌లోకి వచ్చారు అంటే సింపుల్‌గా ఒకే 2, 3 స్టెప్స్‌లో వాళ్ళు ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకోవాలి. అంతేగాని అన్నెసెసరీ క్లిక్స్ పెట్టడం. ఓకే. అన్నెసెసరీగా యూజర్‌ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రీడైరెక్ట్ చేయడం. ఇలాంటివన్నీ చేసామనుకోండి యూజర్‌కి అసలు అప్లికేషన్ యూజ్ చేయబుద్ధి కాదు. సో, మనం అప్లికేషన్ ఫ్లో చూపిస్తున్నాము అంటే యూఎక్స్‌లో యూజర్ ఈజీగా యూజ్ అయ్యేటట్లు ఉండాలి. సో, అంత లాజికల్‌గా మనం ఆలోచించాలి ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు. ఓకే. సో, ఏదైతే మీరక్కడ ఫ్లో చూపిస్తున్నారో, ఆ ఫ్లో ఇక్కడ విజువలైజేషన్‌లో యూఐలో చూపిస్తాం. అదే డిఫరెన్స్ యూఐకి, యూఎక్స్‌కి. సో, సింపుల్‌గా చెప్పాలంటే మనం ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం బ్రిక్సు, సిమెంటు, రాడ్స్ ఓకే. ఐరన్ రాడ్స్ ఓకే. స్టోన్స్ గాని ఏదైనా ఉంటే మనం అవి యూజ్ చేస్తాం. అంతేగాని అది యూజ్ చేసిన తర్వాత హౌస్ కన్‌స్ట్రక్ట్ అయిన తర్వాత అలా వదిలేం గదా! దానికి కొన్ని పెయింటింగ్స్ చేస్తాం. ఓకే. ఒక లుక్ ఫీల్ తీసుకొస్తాం. ఎందుకంటే అప్పుడే ఇంటికున్న అందం వస్తదనమాట. సో, అది యూఐ చేస్తది. యూఎక్స్ ఏంటంటే ఎలా ఉండాలో చెప్తుంది. యూఐ ఏంటంటే ఎంత బావుండాలో చెప్తదనమాట. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూఐ, యూఎక్స్. సో, నెక్స్ట్ హూ క్యాన్ లెర్న్ యూఐ యూఎక్స్. సో, మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను నేను. ఓకే. ఎవరైనా క్రియేటివ్‌గా ఆలోచించాలి. ఓకే. నేను క్రియేటివ్‌గా ఆలోచించి నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను యూఐ యూఎక్స్ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్నా అంటే మీ విజువలైజేషనే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో, ఇందులో మీరు యాస్ ఎ ఫ్రెషర్‌గా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. స్టూడెంట్ కెరియర్ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ చేయొచ్చు. ఓకే. లేదు అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే. లేదు అంటే మీరు యాస్ ఎ ఒక హౌస్ వైఫ్ అన్నా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం చెప్పుకునే యూఐ, యూఎక్స్ ఏంటంటే స్క్రాచ్ నుంచి అన్నీ తెలుసుకుంటాం. ఓకే. సో, ఇందులో ఏంటంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇందులో రిస్ట్రిక్షన్స్ అంటూ ఏం లేదు. ఓకే. సో, ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్పాలంటే చాలా వరకు చాలామంది ఇప్పుడు బీటెక్ ఫెయిల్డ్ అయిపోయి అలా ఉంటున్నారు. లేదా డిగ్రీ ఫెయిల్డ్ అయిపోయి అలా ఉంటున్నారు. సో, యూఐ, యూఎక్స్‌లో కెరియర్ ఉంటుందా లేదా అనేదంటే స్టార్టప్ కంపెనీస్ కొన్ని ఎంకరేజ్ చేయడానికి ఎంప్లాయీస్‌ని ఓకే. యాస్ ఎ ఐటీ మార్కెట్‌లో వాళ్ళకి ఒక కెరియర్ బిల్డ్ చేయడానికి మేబీ వాళ్ళు అక్కడ టాలెంట్ చూపించకపోవచ్చు. కానీ ఇక్కడ టాలెంట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఐటీ ఫీల్డ్‌లో ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఇస్తున్నాయి. ఒకవేళ మీకు డిగ్రీ లేకపోయినా, గ్రాడ్యుయేషన్స్ లేకపోయినా, ఏం లేకపోయినా. ఓకే. సో, అంత గ్రోత్ ఉన్నప్పుడు మనకిప్పుడు చెప్పాను గదా! మీకు యూఐ, యూఎక్స్‌లో ఏంటి అంటే మనకి ఆలోచన చాలా ఇంపార్టెంట్. ఆ విజువలైజేషన్, ఆ ఫ్లో ఎలా ఉంటుంది? అండ్ మన క్లయింట్‌ని అనలైజ్ చేయడం ఇవన్నీ తెలిస్తే ఎవరైనా యూఐ, యూఎక్స్ అనేది నేర్చుకోవచ్చు. సో, నెక్స్ట్ మనం యూఐ, యూఎక్స్‌లో ఎక్కువ యూజ్ చేసే టూల్స్ ఇవి. ఒకటి ఫిగ్మా, తర్వాత అడోబ్ ఎక్స్‌డీ, ఇలిస్ట్రేటర్, స్కెచ్ ఓకే. తర్వాత ఫోటోషాప్, దెన్ ఇన్విజన్, దెన్ ఏఈ.
దెన్ ప్రీమియం ప్రో. ఓకే, ఇందులో ఈ టూల్స్లో ఏంటంటే మనం ఒక గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ చేయొచ్చు. ఓకే, అండ్ యూఐ డిజైనర్గా వెబ్ పేజెస్ క్రియేట్ చేసి యూజర్ ఫ్లోస్ అన్ని చూపించవచ్చు, స్ట్రక్చర్ లేఅవుట్ అన్ని చూపించవచ్చు. ఓకే, లేదు అంటే మనం స్కెచ్ అనేది యూస్ చేసి ఒక వైర్ ఫ్రేమ్ చేయొచ్చు, లేదంటే ఇలిస్ట్రేటర్ యూస్ చేసి లోగోస్, వెక్టార్ ఇమేజెస్ ఇలాంటివి చేయొచ్చు. ప్రీమియం ప్రో యూస్ చేసి మన వీడియోస్, ఓకే, ఇలాంటివన్నీ చాలా థింగ్స్ చేయొచ్చు ఈ టూల్స్తో. సో యాజ్ అన్ యూఎక్స్ డిజైనర్గా మీ కెరియర్ స్టార్ట్ చేసుకుంటే ఈ టూల్స్ అన్ని నేర్చుకుంటే చాలు. ఓకే, ఇందులో కోడింగ్ నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, అంత ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో మనం జావా డెవలపర్స్ లాగా లేదంటే పైథాన్ డెవలపర్స్ లాగా, .NET డెవలపర్స్ లాగా ఓకే ఎక్కువ కోడింగ్ రాయాలని చాలా మంది ఆలోచిస్తారు. యూఎక్స్లో అంత కోడింగ్ అంటూ ఏముండదు. బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంది. ఓకే, మాక్సిమం టూల్ నాలెడ్జ్ ఉంటే కనుక మనం సక్సెస్ఫుల్గా యూఎక్స్లో కెరియర్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఇది బేస్డ్ అపాన్ లింక్డ్ఇన్ నుంచి. ఓకే, నేను హైదరాబాద్ రీజన్ గురించి మాట్లాడుతాను. హైదరాబాద్లోనే మీకు ఇంత ఇంక్రిమెంట్ ఉందంటే ఓవరాల్ ఇండియా ఎంత ఉంటుందో ఆలోచించాలి. సో ప్రెజెంట్ అయితే హైదరాబాద్లో ఈ లింక్డ్ఇన్లో పోస్టింగ్స్ చాలా జరుగుతున్నాయి యూఎక్స్ కోసం. ఓకే, సో అందులో యాన్యువల్లీ ఇంక్రీజ్ అంటే ఇయర్లీ ఒకసారి 15% ఆఫ్ పోస్టింగ్ పెరుగుతూనే ఉన్నాయి లింక్డ్ఇన్లో. ఓకే, సో అది ఓన్లీ ఒక హైదరాబాద్ రీజన్ గురించే చెప్తున్నాను. అది కూడా ఫ్రమ్ 2002 నుంచి 2000 ప్రెజెంట్ ఇయర్ వరకు, 24, 25 వరకు. ఓకే, సో అంత గ్రోత్ ఉంది. ఈవెన్ ఇది హైదరాబాద్ రీజన్ కాకుండా వేరే రీజన్స్‌లో కూడా అలాగే ఉన్నాయి ఇంక్రిమెంట్స్ కూడా. ఓకే, సో ఆ రేషియో అనేది అలా పెరుగుతూనే ఉంది జాబ్ ఆపర్చునిటీస్ గ్రోత్ కోసం. నెక్స్ట్, సో ఇప్పుడు సాలరీ లెవెల్స్ గురించి మాట్లాడదాం. సో యాజ్ అన్ ఎంట్రీ లెవెల్‌గా ఓకే, యూఐ/యూఎక్స్ డిజైనర్ మనం కెరియర్ స్టార్ట్ చేస్తుంటాం. అంటే యాజ్ అన్ ఎంట్రీ లెవెల్‌గా మనకి టిపికల్లీ బేసిక్ సాలరీ వచ్చేసి 3.5-6 లాక్స్ పర్ యానమ్ ఉంటుంది. ఓకే, ఇది బేసిక్ సాలరీ. సో మీకు వస్తున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి, ఓకే, మీ విజువలైజేషన్స్ బట్టి, మీకున్న థాట్స్‌లో డిజైనింగ్ బట్టి మీరు ఇంకా క్రియేటివ్‌గా కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఓకే, మిడ్ లెవెల్ రోల్‌కెళ్ళినప్పుడు మన సాలరీ వచ్చేసి దగ్గర దగ్గర 7-11 లాక్స్ పర్ యానమ్ ఉంటుంది. ఓకే, సిమిలర్‌లీ ఒక సీనియర్ పొజిషన్స్‌కొచ్చినప్పుడు ఈ సీనియర్ పొజిషన్స్ కూడా కొద్దిగా హై లెవెల్‌లో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి. ఓకే, వీళ్ళేం చేస్తారంటే ఒక హై లెవెల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకుంటూ ఓకే, ఆ హైరార్కీని చెప్పుకుంటూ వెళ్తారు. సో వీళ్ళ సాలరీస్ వచ్చేసి 20 లాక్స్ పర్ యానమ్ ఉంటుంది. సో అది ఎక్సీడ్ కూడా అవ్వచ్చు బేస్డ్ అపాన్ కంపెనీస్. ఓకే, సో అంత ఇంక్రీజ్ ఉంది కెరియర్ ఆపర్చునిటీస్ యూఐ/యూఎక్స్‌లో. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది యూఐ/యూఎక్స్ అంటే ఏంటో. సో హోప్ మీరు ఇందులో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ మీ కెరియర్‌ని బిల్డ్ చేసుకోండి యూఐ/యూఎక్స్‌లో. ఓకే, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.